అందుకని ఇప్పుడు 60 ఏజ్ తర్వాత అక్కడి నుంచి 90 ఏజ్ వచ్చేంతవరకు 30 సంవత్సరాలు ఉమ్, ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ కాలంలో ఇన్కమ్ లేకుండా నువ్వు ఎలాగో బతకాలి కదా. ఉమ్. అంటే జాబ్ ఉన్నా కష్టమే, కష్టమే జాబ్ లేకపోతే లేకపోయినా ఇంకా కష్టమే. కష్టం. అందుకని నువ్వు ప్లాన్ చేసుకోవాలి. జాబ్ ఉన్నప్పుడే, ఉమ్, మనీ వస్తున్నప్పుడే, ఆడంబరాలు పోకుండా, సొసైటీని ఇంప్రెస్ చేయడం కోసం ఫంక్షన్లు భారీగా చేయకుండా ఉమ్, ముందు ఫైనాన్స్ ఫ్రీడమ్ మీద ఫోకస్ చేయాలి. అందుకని డబ్బు ఉంటే ఏమొస్తుందంటే నీ టైం నీ కంట్రోల్లో ఉంటుంది, ఉమ్, నువ్వు ఎలాగైనా గడపచ్చు. అందుకని మనీకున్న పవర్ ఏంటంటే యూ కెన్ బై ద టైం. ఉమ్, నువ్వు దేన్నైనా అవుట్సోర్స్ చేయగలుగుతావు, నీకు నచ్చినట్టు బతకగలుగుతావు. అది మనీకున్న పవర్. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఆ పవర్ని వేస్ట్ చేస్తారు. ఉమ్, ఇవాళ శాలరీ ఒక 50,000 వస్తుంది అనుకోండి, బయట అవుటింగ్ ఫుడ్ అంటాడు, ఉమ్. ఒక సినిమా అంటారు, ఒక వీకెండ్ స్ట్రెస్ రిలీఫ్ అంటాడు, ఏయో పేర్లు పెట్టేసి ఈ మనీ స్పెండ్ చేయటం మీద ఇంట్రెస్ట్ 60 సేవ్ సంవత్సరాల తర్వాత చేసుకోవడం. ఎలా బతకాలని దాని మీద లేదు. 60 ఉమ్, సంవత్సరాల తర్వాత అప్పుడు చూసుకుందాంలే అంటారు. ఉమ్, చూడటానికి ఏం లేదండి. పవర్ఫుల్ ఏంటంటే టైం, ఇక్కడ టైం ఎలిమెంట్. ఉమ్, అందుకని కాంపౌండ్ ఎలా వర్క్ చేస్తుందో మీకు క్లారిటీ ఉందనుకోండి, మీరు ఉమ్, అలా వేస్ట్ చేయరు. ఈ డబ్బుని జాగ్రత్త పెట్టుకొని బిగిన్ చేస్తారు. ఊహించుకోండి, నెలకి 2,000 రూపాయలు మీరు కనుక పక్కన పెట్టుకుంటే, ఉమ్, ఆ మనీ కనుక ఇయర్లీ యావరేజ్ మీద ఒక 15 to 20% అప్పుడు గ్రో అవుతుంది అనుకోండి, 25 years మీ దగ్గర 1 crore ఉంటుంది. ఉమ్, అంటే జస్ట్ 2,000తో కూడా కోటి రూపాయలు చేయొచ్చు. అంటే ఉమ్, కిడ్ పుట్టంగానే మంత్లీ 2,000 వాడి కోసం పక్కన పెడితే, వాటిని కనుక ఏ మ్యూచువల్ ఫండ్లు వేసినా సరే, ఉమ్. ఇండియాలో వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 13% ఎత్తండి ఓకే. 5 years యావరేజ్ మీద. నేను చెప్పేది వరస్ట్ మ్యూచువల్ ఫండ్ గురించి. ఉమ్, బెస్ట్ అనుకుని 20-30 దాకా ఇస్తాయి, వేరే సంగతి. ఉమ్, మీరు వరస్ట్ అనుకున్నా సరే మీకు యావరేజ్ మీద 1 crore అవుద్ది. ఉమ్, అందుకని మీరు ప్లాన్ చేసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత ఎంత డిగ్నిఫైగా మీరు బతకాలి అనుకుంటే ఉమ్, ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసుకోవాలా. అప్పుడు చూసుకుందా అంటే కుదరదు. ఉమ్, చాలా మంది 1,00,000 వచ్చినా సరే సరిపోవట్లేదు అంటారు. 1,00,000 వచ్చిన వాళ్ళకి సరిపోలేదంటే ఎంత వస్తే సరిపోతుంది మరి? ఇంకా ఎంత వచ్చినా సరిపోదు. సరిపోదు. మరి ఇప్పుడే సరిపోతే, ఇప్పుడు వయసు ఉంది, ఉమ్, జాబ్ ఉంది, అండ్ ఇప్పుడే కష్టమైనప్పుడు ఉమ్, రేపు జాబ్ ఊడొచ్చు, ఉమ్, లేదా ఫ్యామిలీ రిటైర్మెంట్ రావచ్చు, రెస్పాన్సిబిలిటీస్. లేదా రిటైర్మెంట్ రావచ్చు. ఈ రెండు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఎలా సర్వే అవుతుంది? 30 years సర్వే అవ్వాలి. ఉమ్, ప్రతి మనిషి 30 years సర్వే అవ్వాలి. ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ తట్టుకొని సర్వే అవ్వాలి కదా. ఉమ్, చాలా టఫ్ అది. అందుకని మన కిడ్స్ మనకు పెడతారు కదా అని అట్లా ఉండకూడదండి. ఉమ్, ప్రతి మనిషి రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. జాబ్ ఊడితే నెక్స్ట్ ఏం జరిగిద్దో ముందే ప్లాన్ చేసుకోవాలి. మీ దాకా వచ్చిందాక నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, ఇవాళ టీసీఎస్ వచ్చిందంటే రేపు ఇన్ఫోసిస్కి వస్తుంది. రాదు అంటానికి అక్కడ ఏం లేదండి. ఉమ్, అక్కడ వచ్చిందంటే ఇంకో దానికి కూడా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్ ఉన్నప్పుడే, దీపం సేవ్. ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలంటారు చూసావా. ఉమ్, ఇన్కమ్ ఉన్నప్పుడే, ఇన్కంలో ఒక 20% 30% ఎంతో కొంత అమౌంట్ ఉమ్, వాళ్ళకున్న స్ట్రాంగ్ డిజైన్ బట్టి, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బట్టేసేసి ఉమ్, సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఉమ్, ఊహించుకోండి, నా దగ్గర ఒక 50 లక్షలు ఉందనుకోండి, నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టించుకున్నాను అనుకోండి, అది ఇయర్లీ 15% గ్రో అవుతుంది అనుకోండి. నాకు డబ్బు కావాలి, జాబ్ ఊడిన రోజు నేను దాంట్లో ఉంచి నేను బ్యాంక్ వడ్డీలాగా 8% 10% విత్డ్రాల్ చేశాను అనుకోండి, ఉమ్, నాకు నెలకు 50,000 వస్తూనే ఉంటుంది కదా. అవును. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంత వస్తూనే ఉంది కదా, శాలరీ అంత వస్తుంది కదా. ఉమ్, ఆ ఫ్రీడమ్ వేరు కదా, అవును. ఆ ఎంజాయ్మెంట్ డిపెండ్ వేరు కదా, అవ్వకుండా ఉంటాం. స్ట్రెస్ గురవ్వరు కదా. అందుకని ఇన్కమ్ ఉన్నప్పుడే మీరు చూసుకోవాలి తప్ప, ఇన్కమ్ ఉన్నప్పుడు ఉమ్, ఆడంబరాలు పోయి ఖర్చు పెట్టకూడదు. అన్ఫార్చునేట్లీ ఇండియన్ సొసైటీలో ఏంటంటే మన కల్చర్ ఏంటంటే సెలబ్రేట్ కల్చర్. ఉమ్, అబ్బాయి పుట్టంగానే ఫంక్షన్ చేస్తారు, 1,00,000 వేసిపోతే. 1,00,000 ఇవాళ చిన్న అమౌంట్ అండి. అవును. మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కూడా మినిమం. రావట్లేదు. ఇజ్ ఇట్ బ్యాడ్ అంటే నీ దగ్గర డబ్బు ఉంటే బ్యాడ్ ఏం కాదండి. ఉమ్, నేను డబ్బులు లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, మధ్యతరగతి కుటుంబీల గురించి మాట్లాడుతున్నాను, బిలో యావరేజ్ గురించి యావరేజ్ మాట్లాడుతున్నాను. మీరు ఎందుకు చేయాలి ఫంక్షన్? అంటే మ్యారేజ్ అనగానే 5 సంవత్సరాలు అప్పులు పాలవుతారు. మ్యారేజ్ ఒక్క చేస్తే సార్ అండి ఇండియన్ సొసైటీలో ఉమ్, 10 to 15 years అప్పులోకి వెళ్ళిపోతారు. ఎందుకు అంత గ్రాండ్ చేయాలి? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఇవన్నీ? ఎవరిని చేద్దాం సొసైటీ అనుకుంటున్న ఇంప్రెషన్? ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్న ఇంప్రెషన్? ఏదైనా ఎప్పటికీ సరే చేయలేం. అది అంటే డబ్బు ఉన్నప్పుడు నేను తప్పంటలేదు, డబ్బు లేనప్పుడు. అందుకని ఫస్ట్ ఫైనాన్స్ ఫ్రీడమ్ కోసం ప్లాన్ చేయండి. ఉమ్, మీ దగ్గర కనీసం ఒక 50 లక్షల నుంచి ₹1,00,00,000 వర్త్ అసెట్స్, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసేలాగా ఉండేంత వరకు కూడా అన్నిటి మీరు పోస్ట్పోన్ చేసుకునేలాగా ఉండాలి. ఉమ్, అది కరెక్ట్గా ఈ సొసైటీలో ఉంటారు. అందుకని ముందు జనరేషన్ వాళ్ళకి జాబులు పడితే, జాబులు అసలు రావు, ఉమ్, వచ్చిన 30-40 years తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళు పీకేస్తారు. వాళ్ళు పీకైపోయినా 60 తర్వాత నువ్వు రోడ్డు మీదకి వచ్చేస్తావు. ఎట్లా రిటైర్మెంట్ అవ్వాలి కాబట్టి. ఉమ్, ఆ తర్వాత మీరు 30 సంవత్సరాలు బతకాలి. దాని మీనింగ్ ఏంటంటే ఇండియన్ సొసైటీలో మంచి జాబ్, సెక్యూర్ జాబ్ ఉన్నా 30 సంవత్సరాలు జాబ్ లేకుండా సర్వే అవ్వాలి రిటైర్మెంట్ అప్పుడు. ఉమ్, మధ్యలో పీకేస్తే 40 years సర్వే అవ్వాలి వితౌట్ ఇన్కమ్. అసలు జాబే రాలేదనుకోండి 60 years సర్వే అవ్వాలా వితౌట్ ఇన్కమ్. అందుకని వితౌట్ ఇన్కమ్ తోటి మీరు తక్కువ అంటే 30 years, ఉమ్, ఎక్కువ అంటే 16 years బతకాలి. మీకున్న ఒకే ఒక రూట్ ఏంటంటే ఉన్న అసెట్స్లో ఉంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవటం. ఉమ్, అందుకని ప్రతి ఒక్కళ్ళు అసెట్స్ ఎలా మేనేజ్ చేయాలి, అసెట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అసెట్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది నేర్చుకొని ఉండాలి. అది బేసిక్ నీడ్ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే అశోకుడు చెట్లు నాటించాను అని ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చి బాగా రుద్దిచ్చినంత ఇదిగా అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద, ఫైనాన్షియల్ కాన్షియస్ మీద, ఫైనాన్షియల్ లిటరసీ మీద అంత ఎలాంటి అవగాహన ఎడ్యుకేషన్ లేదు. లేదు.
అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ పరంగా లేదు, ఎడ్యుకేటర్ పరంగా లేదు. అంటే ఎట్నో కట్ట మనలాంటి కొంచెం టీవీ ఛానల్స్ ఈ కంటెంట్ క్రియేట్ చేయబట్టి జనాలు కొంచెం ఆలోచనలు ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు బిగిన్ అవుతుంది. ఓకే, బిఫోర్ కోవిడ్ ఎప్పుడైతే అసలు జనాలకు అసలు రోగం లేదండి. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోయింది. అంటే చాలామంది మనం ఎప్పుడైనా మనీ గురించి మాట్లాడగానే స్టాక్ మార్కెట్ అనుకుంటారండి. స్టాక్ మార్కెట్ అనగానే స్పెక్యులేషన్ గురించి అనుకుంటారు. నేను అంటుంది స్పెక్యులేషన్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి కాదండి, సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి. అందుకని అది మేబీ గోల్డ్ అయి ఉండొచ్చు, డెట్ అయి ఉండొచ్చు, స్టాక్స్ అయి ఉండొచ్చు, బిట్ కాయిన్ అయి ఉండొచ్చు, లేదా ఇంకోటి అయి ఉండొచ్చు, ఏదైనా అసెట్ కావచ్చు. కనీసం 10 to 15% పెరిగే దగ్గర మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకోవాలి. అందుకని ప్లాన్ చేసుకోండి. మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, హౌస్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, ఏదో ఒకటి, ప్రతిదీ ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్తో చేసుకోవటం వల్ల ఏంటంటే ఈ జాబ్ పోయినా సరే సర్వైవింగ్ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఫస్ట్ జాబ్ రాగానే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. 1 కోటికి 2 కోట్లకు 3 కోట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన డబ్బులు మొత్తం మార్కెట్లో ఎస్ఐపి రూపంలో పెట్టేసుకోండి. మల్టీ అసెట్ ఫండా లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండా మీకు నాలెడ్జ్ ఉంటే మీకు, లేదంటే ఫైనాన్స్ పార్ట్నర్ కనుక్కొని పెట్టుకుంటూ పోండి. మొత్తం మీద సేవ్ చేయడం అనేది మ్యాండేటరీ, అది అది ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. మిగతా ఖర్చు మొత్తం పోస్ట్ పోన్ చేసుకోండి. అప్ టు 50 lakhs నుంచి 1 crore, 50 lakhs నుంచి 1 crore వచ్చేంతవరకు ప్యాసివ్ ఫండ్. తర్వాత మీ ఇష్టం, ఎన్ని సెలబ్రేషన్ చేసుకోండి, ఎంత ఎంజాయ్ చేసుకోవచ్చు. జాబ్ అన్సర్టనిటీ ఉన్న ఈ రోజుల్లో అది మోర్ ఇంపార్టెంట్, మోర్ అర్జెంట్ సేవ్ చేయడం అనేది. ఇప్పుడు సేవ్ చేయలేకపోతే ఇంకెప్పుడు చేయలేరు నేను అంటుంది అది. సో సార్, ఇప్పుడు అంటే మీరు అన్నారు ఎస్ఐపి అని చెప్పి, ఇప్పుడు మీరే కాదు, ఇప్పుడు చాలా వరకు కూడా మనం ఎక్కడ చూసినా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఈ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది, మనకి రిటర్న్స్ అనేవి ఏ విధంగా వస్తాయి? బేసిక్గా ఎస్ఐపి అనేది ఒక వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్. అది సింపుల్ చెప్పాలంటే మనం చిట్టి కడతాం అంటాం కదా. చిట్టి అంటే ఏంది, సిట్స్ అండ్ ఫైనాన్స్లో ఎవ్రీ మంత్ నువ్వు కొంత అమౌంట్ ఇస్తూ ఉండాలి. నీకు అవసరమైనప్పుడు దాన్ని పాడుకొని తీసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఉంది సొసైటీలో కదా అది. అంటే ఇన్స్టాల్మెంట్లో మనం మనీ పోగు చేయటం, ఈ కాలేజ్ ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సిస్టమాటిక్ వేలో చేసుకుంటూ పోవటం అనమాట. అందుకని మీ దగ్గర ఇప్పుడు మీ శాలరీ 50,000 అనుకుందాం, ఖర్చులు 40,000 ఉంది అనుకుందాం. అంటే 10,000 కన్నా ఎక్కువ మిగలటలేదు కదా. మీకు రేపు సడన్గా ఒక 10 లక్షలు కావాలి అనిపించింది అనుకోండి, రేపు ఇంట్లో ఒక అకేషన్ కోసం, ఒక ఇల్లు కొనటం కోసం, ఒక కారు కొనటం కోసం 10 లక్షలు కావాలనుకున్నారు అనుకోండి, ఒకేసారి అంత అమౌంట్ మీరు తీసుకురాలేరు కదా. అందుకని మనం ఏం చేస్తాం, ఈ 10,000 రూపాయలని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ మన 10,000 మిగులుతాయి కదా, దాన్ని కూడా ఇన్వెస్ట్ చేస్తాం. అట్లా మీ అంతటి మీరు ఎవ్రీ మంత్ 10,000కి బై బటన్ నొక్కే బదులు ఆటోమేటిక్గా బ్యాంకు నుంచి వెళ్ళిపోయేలాగా చేసే ఆటోమేషన్ ప్రాసెస్ని ఎస్ఐపి అంటారు. ఓకే, అంటే మీరు ఒకేసారి చేసి వదిలేస్తారు, ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆ ప్లేస్కి. మనం పొద్దుకు చూసుకునే పని లేదు. దాన్ని మనం ఆటోమేషన్ ప్రాసెస్నే ఎస్ఐపి అంటాం. అలా కాదు, నా దగ్గర ఒకేసారి అమౌంట్ ఉంది, ఒక ఇల్లు అమ్మేశాను లేదా ఒక ల్యాండ్ అమ్మేశాను, బల్క్లో అమౌంట్ వచ్చింది అనుకోండి, ఆ అమౌంట్ మొత్తం ఇంకో అసెట్లో పెట్టారు అనుకోండి, దాన్ని లంసం అంటారు. అంటే అమౌంట్ లంసం లేనప్పుడు ఆల్టర్నేటివ్గా మనం ఎస్ఐపికి వెళ్తాం. ఎస్ఐపి అయినా లంసం అమౌంట్ అని పర్పస్ ఏంటంటే ఒక కార్పస్ క్రియేట్ చేయడం, ఒక ఫండ్ క్రియేట్ చేసి ఇస్తాం. చేసిన తర్వాత ఏంటంటే నీకు కావాలంటే లేదు, ఎస్ఐపి లాగానే మరి ఎవ్రీ మంత్ విత్డ్రాల్ కూడా పెట్టుకుంటాం. ఎవ్రీ మంత్ విత్డ్రాల్ నువ్వు మాన్యువల్గా పెట్టుకోవచ్చు, లేదా దాన్ని కూడా ఆటోమేషన్ చేయొచ్చు. ఆటోమేషన్ SWP అంటారు, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. అంటే ఎవ్రీ మంత్ విత్డ్రాల్ చేసుకుంటాం అనమాట. ఒక పెన్షనర్ కనుక ఎవ్రీ మంత్ గవర్నమెంట్ దగ్గర నుంచి పెన్షన్ ఎలా వస్తుందో మనం కూడా ఎవ్రీ మంత్ లా తెచ్చుకోవటాన్ని SWP అంటాం. అంతే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.